ఈరోజు వాక్య వర్తమానం గురించి మనం జ్ఞానం చేస్తున్నప్పుడు ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన చేయకపోతే మన స్థితి ఎలా ఉంటుందో అనేది విషయం మనం ఈ రాత్రి నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే దేవుని దగ్గర జవాబు పొందుకోవడం మాత్రమే కాదు. ప్రార్థన అంటే దేవుని దగ్గర నుంచి జవాబులు పొందుకోవడం మాత్రమే కాదు, దేవునితో సంభాషించడం. చెప్పండి అందరి మాట, దేవునితో సంభాషణ. సంభాషణ అంటే అర్థం ఏంటి? ఇద్దరు మాట్లాడుకుంటే సంభాషణ అవుద్దా? ఒకరే మాట్లాడుకుంటే సంభాషణ అవుతుందా? ఇద్దరు మాట్లాడాలి. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే మనం మోకరిస్తాం, మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసిన తర్వాత మనమే ఆమెన్ అనుకుని వెళ్ళిపోతాం. కానీ ప్రార్థన అంటే మన దేవునికి చెప్పుకోవడం మాత్రమే కాక ఆ ప్రార్థన ఆమెన్ అని తర్వాత మనం కొంతసేపు ఒక నిమిషము కానీ 2 నిమిషాలు కానీ దేవుని స్వరం వినడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఏం చేయాలంట? దేవుని స్వరం వినడానికి. ఎలా స్వరం వినబడుతుంది మరి? ఆయన మన మనస్సులో వాక్యం జ్ఞాపకం చేస్తారు. ఏం జ్ఞాపకం చేస్తారు? ఆయన వాక్యం. మనకు తెలిసిన దేవుడు మన జీవితంలో ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాడు. అందుకే ప్రతిరోజు మనము వాక్యంతో మన ధ్యానం మొదలు పెట్టగలగాలి, ప్రార్థనతో మన జీవితం ప్రారంభించగలగాలి. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. అలాగే ఎప్పుడైతే మనం ఒక సహవాసం కలిగి ఉంటామో దేవుడు దాని ద్వారా మాట్లాడడానికైనా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే బైబిల్లో మాట ఉంది, ప్రార్థన అంటే 1 వే కమ్యూనికేషన్ కాదు, అది 2 వే కమ్యూనికేషన్. అంటే మనం మాట్లాడమే కాకుండా దేవుని దగ్గర నుంచి మన స్వరం వినగలిగే స్థాయికి మనం ఎదిగితేనే అది పెర్ఫెక్ట్ ప్రార్థన అవుతుంది, పెర్ఫెక్ట్ ప్రేయర్ అవుతుంది. అది ప్రేయర్ అంటే, అదే ప్రార్థన అంటే. దానికి సంబంధించిన మాట చదువుదామా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో సొలొమోను రాజుగా చెప్తున్న మాట ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తును. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రార్థన చేస్తే ఆయన ఏమిస్తారన్నారు? మనకందరికీ జవాబిస్తారంట, దేశాన్ని బాగు చేస్తారంట, దేశాన్ని స్వస్థపరుస్తారంట. అక్కడ రాయబడిన మాట, నా పేరు పెట్టబడిన నా జనులు పాటలు పాడుతానలేదు ఆయన, నా పేరు పెట్టబడిన జనులు నన్ను పిలుస్తానంటలేదు ఆయన, నా పేరు పెట్టబడిన జనులు కేకలు వేస్తానని చెప్పలేదు ఆయన. నా పేరు పెట్టబడిన జనులు ప్రార్థన చేస్తే, అందరూ స్తోత్రం చెప్దామా? ఏం చేయాలంటే ఆయనకి మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసేవారి జీవితంలో ప్రభు చెప్తున్నారు, నా పేరు పెట్టబడిన నా జనులు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ఆయన ఎదుట తగ్గించుకోవాలి. ప్రార్థనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. అలా ప్రార్థన చేసి తను తాను దేవుని ఎడల వెదికినప్పుడు దేవుడు వారి ప్రార్థన వింటారంట. మన దేవుడు ఎలాంటి వారంటే మన ప్రార్థనను వినే దేవుడు. అంత చెప్పండి ఈ మాట, దేవుడు ప్రార్థన ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. హల్లెలూయా. ఒక మాట మీరు అందరూ కూడా ఆలోచించండి. మీ జీవితంలో ఎన్ని విషయాల కొరకు మీరు ప్రార్థన చేస్తారో అన్నిటికీ జవాబు పొందుకున్నారా? మీరు పొందుకోలేదా? ఎంతమంది పొందుకున్నారు? మీరు మీ వ్యక్తిగత జీవితంలో, మీ ఏకాంత స్థలంలో దేవుని సన్నిధిలో ఎంతైతే మొరపెట్టారో, ఏ విషయం కొరకు మొరపెట్టారో అవన్నీ జరుగుతూ వచ్చాయా లేదా? అవన్నీ రాసుకుని ఉంటే, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మేలును బట్టి మీకు ఇంకా కృతజ్ఞత దేవుని దగ్గర వస్తుంది. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రార్థన అంటే కేవలం జవాబు పొందుకోవడం మాత్రమే కాదు నాయన. ప్రార్థన అంటే మీరు నాతో మాట్లాడాలి, నేను మీతో మాట్లాడాలి. ఆ ప్రార్థన సంభాషణే అది నిజమైన ప్రార్థనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన అనే ఈ మాటను గ్రీకు పదంలో వచ్చే అర్థం ఏంటంటే
రెండు వైపులా మాట్లాడడము, దాన్నే సంభాషణ అంటాం. దాన్ని ఏమంటామండి? సంభాషణ. ఇప్పుడు మనము ఈ ప్రార్థన గురించిన విషయాలు, మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా విందాము. దేవునికి అందరూ బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ప్రార్థన జీవితంలో రెండు వైపులా కమ్యూనికేషన్ ఉండాలనుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఒక వచనాన్ని చదువుదాం. బైబిల్లో అనేక మంది దేవునికి ప్రార్థించి వెంటనే దేవుని స్వరం వినగలిగారు, దేవుని దగ్గర జవాబు పొందుకున్నారు. దాంట్లో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు సొదొమ గొమొర్రా పట్టణము కొరకు ప్రార్థించారు. ఇది అసలైన ప్రార్థన. ఎలా ప్రార్థించాలి అనడానికి, సంభాషణ అంటే ఇలా ఉండాలి అనడానికి ఎగ్జాంపుల్, ఉదాహరణ ఏమిటంటే ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. అందరం కూడా 22 నుంచి చదవండి, 22 నుంచి చదువుదాం. ఆదికాండం 18వ అధ్యాయము 22 నుంచి చదవండి. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిపోయారు. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, చూడండి, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ చూడండి 50 మంది నీతిమంతులు ఉంటే దానిలో నుండి 50 మంది నీతిమంతుల నిమిత్తమై ఆ స్థలము నీవు నాశనం చేయకుండా ఉంటావా అని దేవుని దగ్గర అబ్రహాము గారు ప్రార్థించేశారు. అది టూ-వే కమ్యూనికేషన్. అంటే ఏంటండి? టూ-వే కమ్యూనికేషన్. రెండు వైపులా జవాబు వస్తుంది. ఈయన ప్రార్థిస్తున్నాడు, దేవుడు జవాబునిస్తున్నాడు. ఏమన్నాడు ఆయన? అయ్యా, సొదొమ గొమొర్రా పట్టణమును, అందులో నీతిమంతులు ఉంటే కాపాడుతావా? కనీసం 50 మంది ఉంటే కాపాడుతావా? కనీసం 45 మంది ఉంటే కాపాడుతావా? కనీసం 40 మంది ఉంటే కాపాడుతావా? 35 మంది ఉంటే కాపాడుతావా అని 10 మంది దాకా ఆయన ప్రార్థిస్తూ వచ్చారు. ప్రార్థనకు జవాబు లేటుగా వచ్చింది, వెంటనే వచ్చిందా? చెప్పాలి, వెంటనే. అంటే టూ-వే కమ్యూనికేషన్ అంటే ఇలా ఉంటుంది. నువ్వు ప్రశ్నించిన దేవుడు నీకు జవాబు ఇస్తాడు. దేవుని దగ్గర నువ్వు మొర్ర పెట్టుకుని దేవుడిని వెంటనే జవాబుని ఆయన ఇస్తారు. సో మనం ప్రార్థన చేసిన వెంటనే ఆమెన్ అని వెళ్ళిపోడు కాదు. ఏం చేయాలి? మనం మౌనంగా ఒక 2-3 నిమిషాలు ప్రభువు దగ్గర చేసిన ప్రార్థనను, కృతజ్ఞతను జ్ఞాపకం తెచ్చుకొని కాసేపు మనం మౌనంగా ప్రభువు దగ్గర సన్నిధిలో గడపగితే దేవుడు తన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు, నీకు ఆ స్వరాన్ని వినిపింపజేస్తాడు. అది ఎప్పుడైతే నీ మనసులోకి వెళ్ళిందో తప్పకుండా నీవు మరింత బలముగా ప్రభువు సన్నిధిలో ఆయన దగ్గర మొరపెట్టుకోగలుగుతావు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను కదా, మీ దగ్గర దేవుడు మీకు చేసే ప్రతి మేలు, ఎన్నైతే మీరు ప్రార్థించారో, ఎన్ని జవాబు పొందుకున్నారో, ఇంకెన్ని పొందుకోవాల్సి ఉందో మొదలు పెట్టండి, మరలా ప్రార్థన చేయండి. దేవుడు మీకు అందరికీ తప్పక జవాబులు అనుగ్రహించును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. దీంట్లో మొదటిది ఏం చెప్పుకున్నాము? ప్రార్థన అంటే కేవలం జవాబులు పొందుకోవడం మాత్రమే కాదు, దేవునితో మన సంబంధమును మరింత మెరుగుపరచబడ్డానికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ ప్రార్థనకు మనకు ఉండాల్సిందంటే ఏకాంత స్థలం ఉండాలి. చెప్పండి అందరి మాట, ఏంటి ఉండాలట? ఏకాంత స్థలం. ఎంతమంది వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు? నేను అడుగుతున్నది కుటుంబ ప్రార్థన కాదు, సంఘములో ప్రార్థన కాదు, వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఒక ప్రేయర్ రూమ్లోకి వెళ్ళిపోయి, గదిలోకి వెళ్ళిపోయి ఎంతమంది ప్రార్థన చేస్తారు? వెరీ గుడ్. ఇంకెంతమంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు? బయట చేస్తారు. వెరీ గుడ్. అంటే మీకు వ్యక్తిగతంగా ఒక ప్రార్థన గది ఉంటుంది కదా, ఆ గదిలో చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా? వెరీ గుడ్. వినండి జాగ్రత్తగా. సో దేవుడు ఎందుకని మీరు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని పరలోకమందుని మీ తండ్రికి ప్రార్థన చేయండి రహస్యముగా, అప్పుడు మీకు దేవుడు రహస్యంగా ప్రతిఫలం ఇస్తారన్నారంటే, చూడండి, యేసు ప్రభువారు కూడా మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం.
ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఏం చేశారంటే ఆయన ప్రార్థన ఆయన ఏకాంతముగా చేశారు. ఇంట్లో చేయొచ్చు కదా ప్రార్థన, ఎందుకు కావాలని దేవుడు ఆయన కొండెక్కి కొండలు దాటి మెట్టలు దాటి ఒక అరణ్య ప్రదేశంకి వెళ్ళి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మనం ఉన్నామండి, మనం గదిలో ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? ఏ చెరువుగట్టు కూర్చుని అక్కడే కాసేపు ప్రార్థన చేసుకుని రావచ్చు కదా. ఏదైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక ఏకాంత స్థలం రావాలి. ఎందుకని? ప్రార్థన అంటే 2 వే కమ్యూనికేషన్. 2 వైపులా మీకేముండాలి? మీరు మాట్లాడాలి, జవాబు పొందుకోవాలి. ఒక మాట మీరు చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మనము భోజనం చేస్తూ సెల్ ఫోన్ చూస్తూ ఒక వర్క్లో మనం నిమగ్నమైపోయి పక్కవారితో మాట్లాడడం సాధ్యమా? ఒక వర్క్ చేస్తున్నారు, ఒక వర్క్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ఒక పక్కన సెల్ ఫోన్ చూస్తున్నారు, ఒక పక్కన భోజనం చేస్తున్నారు. ఇవన్నీ ఒక్కసారి జరగడం సాధ్యమవుతుందా? పక్కవారితో మాట్లాడడం, శ్రద్ధ పెట్టి మాట్లాడడం సాధ్యమవుతుందా? మీరు భోజనం చేస్తున్నారండి, పక్కనే టీవీ కానీ సెల్ ఫోన్గా చూస్తూ ఉన్నారు, ఒక పని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ఒక పనిలో మీరు నిమగ్నమే అయిపోయి ఉన్నారు. ఇప్పుడు పక్కవారు మీ పక్కనకి వచ్చి మాట్లాడినా కానీ హాయ్ అంటే హాయ్, తర్వాత ఏమైనా మాట్లాడదాం అనుకుని మీకు ఏమడుతుంది? లోపల శ్రద్ధ ఉంటుందా? ఎందుకు చూపించలేకపోయారు? వారు కోరుతున్న ఆ శ్రద్ధ మన దగ్గర ఇప్పుడు లేదు. కారణం ఏంటి? మన చాలా విషయాల్లో నిమగ్నమైపోయి ఉన్నాం. ఈ మాట ఆలోచించండి. మనము కూడా దేవునితో సమయం గడపాలంటే మనం ఏం పెట్టాలి? ఆయన దగ్గర మనస్సును శ్రద్ధ పెట్టి ప్రార్థన చేయాలి. గలిబిలి పెట్టుకొని, గందరగోళం పెట్టుకొని, కలవరాలు పెట్టుకొని, చింతలు పెట్టుకుని ప్రార్థన చేయడం వల్ల ఆమె ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా? ఏమాత్రం చేరదు. అందుకనే మీ మనస్సు ప్రభువుకి అప్పగించాలంటే నువ్వు ఏకాంతంగా ప్రభువు దగ్గర సమయం గడపాలి. అందుకే వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. అందుకని యేసు ప్రభు వారు కూడా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 35వ వచనంలో ఆయన పెందల కళ్ళే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవునితో సంబంధం, దేవునితో సంభాషణ చేయాలంటే ఇంకెవ్వరితో మనం మనుషులతో మాట్లాడుకున్నా, సెల్ ఫోన్ దగ్గర పెట్టుకున్నా, ఇంకా వేరే వస్తువులు పక్కన పెట్టుకుని మన పని వాటిపై ఉంచుకొని ప్రార్థన చేయడం అనేది శ్రద్ధ అనేది రాదు. కాబట్టి ప్రార్థన అంటే మన దేవునితో మాట్లాడే సంభాషణ. కాబట్టి ఇక వేరే వ్యాపకం మన దగ్గర ఇంకా ఉండకూడదు. సెల్ ఫోన్స్ కూడా ఇంకా మన దగ్గర ఉంచుకోకూడదు. అందుకే చాలా శ్రద్ధ కలిగి మనం ప్రార్థన చేసే వరకు ఉండాలి. ప్రభుకి బిగ్గరగా అందరూ స్తోత్రము చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో దేవునితో మనం మాట్లాడే ఒక మార్గము, ఏకైక మార్గం అదే. చెప్పండి. ప్రార్థన అంటే ఏంటి? మనకు ఏకైక మార్గం. ఆయనతో మాట్లాడడానికి వేరే మార్గం ఉందా? ఇంకా వాక్యము ద్వారా మనతో ఆయన మాట్లాడతారు. ప్రార్థన ద్వారా మనతో మాట్లాడడం లేదా మన ఆయనతో మాట్లాడడం అనేది ఒకే ఒక్క మార్గం, అది ప్రార్థన జీవితం. ప్రభుకు బిగ్గరగా స్తోత్రం చెబుదామండి అందరూ కూడా. హల్లెలూయా. సో ప్రార్థన చేయడం ద్వారా దేవుణ్ణి మరింత స్పష్టంగా తెలుసుకోగలుగుతావు. చెప్పండి అందరి మాట. ప్రార్థన చేయడం ద్వారా నీ దేవుడు ఏమై ఉన్నాడో అది నీకు అర్థం అవ్వాలంటే నువ్వేమవ్వాలి? ప్రార్థనలో బలం పొందుకోవాలి, ప్రార్థనలో సహవాసం దేవునితో చేయాలి. అది ఎప్పుడు వస్తుందంటే నీ జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉంటావో ఆటోమేటిక్గా జీవితంలో నీకు దేవుడు నీతో సహవాసం చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయనతో ఎవరు మాట్లాడతారో అనేది ఆయన ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. ఇర్మియా గ్రంథం అందరూ బైబిల్ తెరవండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం చదువుదాం అందరం కూడా తెలిసి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చదవండి. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహించలేని గొప్ప సంగతులకు గూఢమైన సంగతులు నీకు నేను తెలియజేస్తాను. ఏమన్నాడు దేవుడు అక్కడ? ఆయన నీవు నాకు మొర్రపెట్టుము, నువ్వు ప్రార్థన చేయి, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు జవాబులు ఇస్తాను, నీతో మాట్లాడుతాను. మన దేవుడు కోరేది ఏంటంటే నీవు దేవునితో ఎప్పుడు మాట్లాడతావని దేవుడు చూస్తున్నాడు.
ఎంతమంది నమ్ముతున్నారు మీ దేవునికి? ఎంతమంది ఎరిగి ఉన్నారు చెప్పండి, దేవుని స్తోత్రం చెప్తాం అందరం కూడా. సో మనం చేసే పని ఏంటి? ప్రార్థన ద్వారానే మనం దేవునితో మాట్లాడగలము. కాబట్టి ప్రార్థనను మనము చాలా విలువైన దానిగా ఎంచాలి. కొంతమంది ప్రార్థన గురించి చాలా విషయాలు వింటారు, ప్రార్థన గురించి చాలా విషయాలు వింటారు, చాలా నేర్చుకుంటారు. అబ్బో ప్రార్థన గురించి చెప్పాలంటే వారు తప్ప ఇంకెవరు చెప్పలేరు. చదవాలని దాని గురించి చాలా చెప్తారు, చాలా చదువుతారు, చాలా బుక్స్ ఉండే వాళ్ళ దగ్గర. కానీ ప్రార్థన విలువ నీకు తెలుసా? ప్రార్థన గురించి చెప్పడం ఓకే, ప్రార్థన గురించి వినడం ఓకే, ప్రార్థన గురించి నీకున్న అనుభవం ఏంటి మరి? ప్రార్థన విలువ తెలియక చాలామంది ప్రార్థన అంటే నాకు తెలుసండి అని స్థాయికి వచ్చారు తప్ప ప్రార్థన జీవితంలో ఎంత అనుభవం ఉంటుందో అనేది మాత్రం పక్కన పెట్టారు. సో ప్రార్థన జీవితం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. ప్రతి దానికి కూడా ఒక చిన్న కష్టమైన దేనికైనా సరే అనంతరం మనం ఏం చేయాలి? ప్రభువుకి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఉదయం లేవగా ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, సాయంకాలం ప్రార్థన చేయాలి. సో మనం ఒక నామకార్థంగా కాదు, అవసరాలకు కాదు. కొంతమంది అవసరమైతే ప్రార్థన చేస్తారు, లేదా ప్రార్థన వారు చేయరు. అది వేషధారణ అవుతుంది. అన్నీ బాగుంటే ప్రార్థన కాదు, అన్నీ బాగోకపోయినా మనం ఏం చేయగలగాలి? ప్రార్థన చేయగలగాలి. ఎందుకంటే భక్తుడు ఒక మాట అన్నారు, చూడండి ఆ మాట 62వ కీర్తన, అందరూ చదవండి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము మొదటి 2 వచనం చదువుదాం. 62వ కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణము దేవుని నమ్ముకొని ఎలా ఉందంట? మౌనముగా ఉంది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. చూడండి, ఆయనే నాకు ఆశ్రయదుర్గము, ఆయన నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలించబడను. హల్లెలూయా. దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన జీవిత అనుభవం చూడండి. నా ప్రాణము దేవుని నమ్ముకుని ఎలా ఉందంట? ఎందుకని? ఆయన నమ్ముకున్నాను కాబట్టి అంత ఆయనే చూసుకుంటాడు. శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, మరి ఏదైనా ఎవరు చూసుకుంటారు? ఈ నమ్మకం నీకుందా? ఏదైనా సరే, ఏమైనా సరే నా దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి సమస్తం ఆయన చూసుకుంటాడు. ఈ నిరీక్షణ నీకు ఉండగలగాలి. ఏదో మందిరంకి వచ్చామో, ఏదో కొన్ని 2-3 పాటలు పాడమనో, ఏదో ప్రార్థన చేసాం, ఇది కాదు. నీవు నమ్ముకునే దేవుని పై నీకు ఎంత విశ్వాసం ఉంది ఈ రోజున? 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 12 కూడా చదువుదాం. 2వ తిమోతి పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనంలో కూడా భక్తుడైన పౌలుగా చెప్తున్న మాట ఏంటంటే, 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చదవండి. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను, కానీ నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును గనుక నేను అసలు ఏం చేయబడలేను, సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు నన్ను కాపాడగలనని రుడిగా నమ్ముచున్నాను. ఎందుకంటే ఆయనకి ఎవరు తెలుసు? ఆయన నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడో పౌలు గారికి తెలుసు. ఈరోజు ఈ వాక్యం అంటే నీకు తెలుసా? నువ్వు పౌలు గారు నమ్ముకున్న దేవుడి గురించి మాట్లాడుతున్నావు, కానీ ప్రభు చెప్తున్న మాట, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చెప్పగలగాలి, నీ స్తుతికి కారణభూతుడు ఎవరు? నీ జీవితానికి కారణభూతుడు ఎవరు? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావంటే కారణం ఎవరు? ఆ నమ్ముకున్న దేవుని ఎడల నువ్వు ఎలా ఉండాలట? సమస్యలు సుడిగుండలు ఎన్ని వచ్చినానో మౌనంగా ఉండగలగాలి. ప్రభుకు స్తోత్రం కలుగుండగాక. తుఫాన్ వచ్చింది, యేసు ఉన్న మాడలో అందరు బెంబెనెత్తిపోయారు, కేకలేస్తారు, చింతలేదా ప్రభువా నశించబోతామని కేకలు వేస్తే యేసు క్రీస్తు ప్రభువారు ఏ చింత లేకుండా మౌనముగా పడుకున్నారు. ఎందుకని? నేను నమ్ముతున్న దేవుడు నన్ను కాపాడగలడు. ప్రభుకు స్తోత్రం కలుగుండగాక. ఈరోజు నువ్వు కలవరపడిపోతున్న ప్రతిదానికి ఎందుకని? కారణం నువ్వు నమ్ముతున్న దేవుడు ఎరగలేదు కాబట్టి. నిన్ను నమ్ముకుంటున్నావు, మనుషులు నమ్ముకుంటున్నావు. నీకు ఏమైనా కొంచెం బాధ రాగానే వెంటనే టక్కున ఫోన్ చేస్తావు, నాన్న. కొన్ని బాధ రాగానే వెంటనే ఫోన్ చేస్తా, అమ్మా అని.
ప్రభు చెప్తున్నారు, నీవు నన్ను పిలవగా నేను వస్తా పలుకుతున్నాం, నీవు నాకు మర్రపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను. ఎవరైనా ఫోన్ చేస్తే అందుబాటులో రారు, కానీ నువ్వు దేవుని ఫోన్ చేస్తే మాత్రం తప్పక నీకు అందుబాటులో ఆయన ఉండగలడు. ప్రభుకి బిగ్గరగా స్తోత్రం కలుగునగాక. నువ్వు ప్రార్థన జీవితం ఎంతైతే మరుగుపరుచుకుంటావో దేవుడు తప్పకుండా ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే దేవునితో ఒక మనిషి మాట్లాడే మార్గం ఏదైనా ఉందంటే అదే ప్రార్థన జీవితం అని గుర్తించుకోవాలి. ఇంతవరకు నీకు ఒకవేళ ప్రార్థనపై చులకన భావం ఉందేమో, ఒకవేళ ఏదో ప్రార్థన అంటే వింటున్నావు, ప్రార్థన గురించి ఎన్నో విషయాలు విన్నావు, నీ దగ్గర బోల్డ్ బుక్స్ నీ దగ్గర ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, కానీ ఏమి లేదు, ప్రార్థన గురించి గ్రహింపు నీకు లేదు. ప్రభు చెప్తున్నారు, దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండాలంటే సంభాషణ చాలా ప్రాముఖ్యం. అందరి బిగ్గరగా ప్రభుకి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు కీర్తనలో ఏమన్నాడు ఆయన, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయన నా ఆశ్రయ దుర్గము, నా కొండ, నా కోట, నా రక్షణకర్త అంతా కూడా ఆయనే అని భక్తుడు చెప్పగలిగాడు. ఇది అనుభవంతో వచ్చిన మాటలా లేదా పైపడి పెదలతో పలికిన మాటలు అంటారా? అనుభవం అది. ఎన్నో శ్రమల చుట్టూ వెళుతున్నాడు ఆయన దావీదు గారు. ఒక పక్కన మామ చంపబోతున్నాడు, ఒక పక్కన అందరూ శత్రులుగా మారారు, అయినా కూడా ఆయన నమ్ముకుని దేవుడిపై పూర్తిగా ఆయన ఆనుకున్నాడు. ప్రభుకి బిగ్గరగా ప్రభుకి స్తోత్రం చెబుదమ్మా. ఈరోజు నీవు ఆ సాక్ష్యం చెప్పగలగాలి. ఈ లోకం అనే శత్రువు నీకు ఈ లోకంలో ఉన్నాడు. మనుషులు కొంతమంది శత్రువుగా నీ లోకంలో ఉంటుంటారు. నీ శరీరం శత్రువుగా నీ లోకంలో ఉంటుంది. ఎప్పుడు నంటి పెట్టుకుని నీ శరీరం ఉంటుంది. సాతాను శత్రువుగా నీ మీద దాడి చేస్తుంటాడు, ఎప్పుడు దాడి చేస్తుంటాడు. దీన్ని నువ్వు జయించగలగాలంటే ఒకటే మార్గం, అది ప్రార్థన జీవితం అని గుర్తించుకోండి. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవది ఏమిటంటే, ప్రార్థన ద్వారా దేవుడు మనసుకి ఆధిపత్యం ఇచ్చాడు, ఒక అధికారం ఇచ్చాడు ఆయన మనకి. అంటే నువ్వు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు జోక్యం చేసుకుని, దేవుడిని కలగ చేసుకుని నీలోనిచి దేవుడు తన కార్యం జరిగేసిపోతున్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. అందరూ బైబిల్ తెరవండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చదివిన తర్వాత 7వ వచనం చదువుదాం అందరూ తెలిసి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చదివిన తర్వాత 7వ వచనం చదువుదాం. పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘము అయితే పేతురు కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇదిగో ప్రభు, 7వ వచనం చదువుతాం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచాను. చాలండి. ఆనాటి ఆదిమ సంఘములో, ఆదిమ కాలంలో జరిగిన సంఘటన ఏంటంటే, దేవుని కొరకు రోషముగా బ్రతుకుతున్నటువంటి సేవకులు యాకోబు, పేతురు గారు. శిష్యులందరూ బలంగా వాడబడుతున్నారు. అప్పటికే స్టెఫను చంపబడ్డారు. పౌలు గారు సేవలోకి వచ్చారు. ఆ క్రమంలో పేతురు గారు యోహాను గారిని ఆనాటి రాజులు పట్టుకున్నారు, బంధించారు, ఖైదీలుగా ఉన్నారు వీళ్ళు. అయితే అప్పటికే యాకోబును చంపేశారు. ఎవరిని చంపేశారు చెప్పండి? యాకోబును హతసాక్షి చేశారంటే అతన్ని చంపేశారు. ఒక కత్తి తీసుకుని చంపారు, హతసాక్షి చేశారు ఆయన్ని. అంటే ఒక తలకై తీసేశారన్నమాట అండి. మనం ఆ మాట చదువుతుంది చూడండి. 12:1 చదవండి. 12:1. దాదాపు అదే కాలం ముందు రాజని హేరోదు సంఘము వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. ఎలా చంపించాడట? ఖడ్గముతో చంపించాడు. ఆ తర్వాత ఏమైంది? రేపటి రోజున పేతురును కూడా చంపడానికి చూస్తున్నారు. 2వ వచనం చదువుదాం. యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపించను, ఇది యూదులకు ఇష్టముగా అయిన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నారు. ఎవరిని పట్టుకున్నారు ఇప్పుడు? పేతురు. ఇప్పుడు చూడండి, ఆలోచించిన నా వైపు చూసి మాట వినండి. యాకోబు కోసం ఎవరైనా ప్రార్థన చేశారా? ప్రార్థించి దేవుడు ఏం చేస్తారు? తప్పకుండా ఆలకించి దూతను పంపించేవారు కదా. కానీ పేతురు పట్టబడ్డాడు. సంఘం ఏం చేసింది? అయ్యో, ఒక సేవకును కోల్పోయామని భారం తెచ్చుకుని వారు ఏం చేశారట?
అత్యాశతో ప్రార్థన చేశారు, భారం తెచ్చుకుని ప్రార్థన చేశారు. ఒక రూములోకి, ఇంట్లోకి వెళ్ళి మేడ గదిపైకి వెళ్ళి అందరూ కలిసి ప్రార్థన చేశారు. ఎవరి కోసము? పేతురు కోసము అత్యాశతో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన సంఘముగా ప్రార్థన చేస్తారు, సహవాసంగా ప్రార్థన చేస్తారు. దేవుడు పేతురు కొరకు చేసిన ప్రార్థన విన్నాడు. ఆయన ప్రభుకు స్తోత్రం కలుగును గాక. విన్న ఆయన ఏం చేశారట? ఒక దూతను పంపించారు. ఎక్కడున్నారు ఇప్పుడు ఆయన? 16 మంది కాపలా. ఎవరి మధ్య? పేతురు గారు ఇక్కడ ఉన్నారు, ఆ పక్కన ఈ పక్కన చుట్టూ 14 మంది, 16 మంది కాపలా కాస్తున్నారు. ఇద్దరి మధ్యన పడుకుని ఉన్నాడు, అలా నిద్రపోతున్నాడు. ఇలా ఉన్నాడు ఆయన. దేవుణ్ణి నమ్ముకుని నా ప్రాణము మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకేం కలుగును? రక్షణ కలుగును. ఆయన నా కోట, నా ఆశ్రయదుర్గము, అన్నిటి కూడా ఆయనే కాబట్టి నేను మౌనంగా ఉన్నానంటున్నాడు ఆయన. మరి నువ్వు మౌనంగా ఉండగలవా? ఏమంటే చెప్పనా, ఒక్క శ్రమ రాగానే అప్పుడు మాట్లాడుతూ మాటలో ఎన్ని మాటలు వచ్చేసి నోట్లో నుంచి. కానీ భక్తుడు ఏమన్నాడు? నా దేవుణ్ణి నమ్ముకున్నా, అంతా ఆయన చూసుకుంటాడు, నేను మౌనముగా ఉంటాను. నువ్వు ఉండగలవా? మాటలు చెప్పగలవా? నేను మౌనంగా ఉన్నానని చెప్పేసి. యోబు గారి శ్రమ వచ్చింది, యోబు మౌనంగా ఉన్నాడు. ఒక మాట కూడా ఆయన దేవుని దూషించి మాట్లాడలే. ఇప్పుడు నువ్వేమంటావు? ఒక మాట నువ్వు ఒకసారి పరిశీలన చెయ్యి, అప్పుడు నీకు అర్థమైపోద్ది నీ స్పిరిచువల్ లెవెల్ ఎక్కడుందో అనేది అర్థమైపోద్ది. అంటే ప్రార్థన విషయంలో, నీ జీవిత విధానంలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో తెలుసుకోవడానికి ఒకటే, శ్రమ వచ్చినప్పుడే నీ హృదయం బయటపడద్ది. ఏం బయటపడద్ది? హృదయంలో ఏముందో, నువ్వు కఠినడవో లేదా మెత్తని హృదయం కలిగిన వాడవో, మంచి మనస్సాక్షి కలిగిన వాడవో, దేవుని దూషిస్తావో లేదా నిన్ను నువ్వు దూషించుకుంటావో, లేదా దేవుని పొగుడుతావో, ప్రార్థన చేస్తావో, శ్రమలో ప్రార్థన చేసేవారుగా ఉంటావో లేదా శ్రమలో ఆయన దూషిస్తావో, ప్రతి దాన్ని గమనించేది ఎక్కడంటే హృదయం చూస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వారు దుర్వార్తలకు భయపడరు, హృదయంలో కలవరం వారికి ఉండదు, విశ్వసించేవాడు కలవరపడడు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి నీవు ఈ రోజున ఆలోచించి, కొన్ని చిన్న శ్రమ రాగానే వెంటనే ఒక మీటింగ్ పెట్టేస్తున్నావు భర్తతో లేదా కుటుంబంతో, లేదా ఆ పని చేద్దాం. కొంతమందికి ఇది ఉంటుంది ఏంటంటే 7 వారాలు అక్కడికి వెళితే, 7 వారాలు ఎక్కడికి వెళితే, 7 వారాలు కాదమ్మా, నీ మనస్సులో పూర్తిగా ప్రభువుకి ఎక్కడ తప్పిపోయావు అది గమనించుకు ప్రార్థన చేస్తే తప్ప నువ్వు 7 వారాలు కాదు, 40 రోజులు కాదు, ఒక వారంలో చేసిన, సంవత్సరం పాటు చేసిన ఉపయోగమేమీ లేదు. నీ నమ్మకం, నీ విశ్వాసము క్రీస్తునందు ఉంచాలి. చెప్పండి అన్నమాట, అందరూ కూడా క్రీస్తునందు ఉంచాలి. ఎంతమంది నమ్ముతున్నారు? నీ విశ్వాసము 7 వారాలు కాదు, నీ విశ్వాసము 40 days కాదు, నీ విశ్వాసము సంవత్సరం వాటిపై కాదు, నీ విశ్వాసం ఎక్కడ ఉండాలట? క్రీస్తు యేసునందు ఉంచాలి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 13 చదవండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసం ఎవరిపై ఉంచాలట? ఎవరిపై ఉంచాలట విశ్వాసం? క్రీస్తు యేసునందు. నీ కోసం ప్రాణం పెట్టిన ప్రాణదాతుడైన యేసుపై నీ విశ్వాసం ఉంచాలి. పౌలు అంతటి మహానుభావుడు చెప్తున్న మాట ఏంటంటే, నా విశ్వాసము, నా నమ్మకము నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ యేసుపై ఉంది. ఇప్పుడు నీ విశ్వాసము దేనిపై ఉంది? వస్తువుపై ఉందా, లేదా మనుషులు పెట్టే సిద్ధాంతాలపై ఉందా, మూఢ నమ్మకాలపై ఉందా, మూఢ విశ్వాసాలపై ఉందా, లేదా ప్రభుపై విశ్వాసం ఉందా? నీ విశ్వాసం దేనిపై ఉంది గుర్తుపెట్టుకో. అది యేసుపై ఉంటే దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించునుగాక. నీ విశ్వాసం, నమ్మకం వస్తువులపై కానీ, 7 వారాలపై కానీ, సేవకుడిపై కానీ పెట్టుకుంటే నీకేమాత్రం ప్రతిఫలం అనేది ఉండదు. నీ విశ్వాసం ఎప్పుడు కూడా క్రీస్తు యేసునందు ఉంచాలి. అందుకే వాక్యం ఎప్పుడు చదవండి అమ్మ. వాక్యం చదివితే ఇవన్నీ మీకు అర్థమైతే, వాక్యం చదవకపోతే అట్టుపండించుకో, పిల్లలు పడతారన్నారు అనుకోండి, అమ్మాయి మహాప్రసాదంగా తీసుకుంటావు. అట్టుపండి పిల్లలు పట్టిన బైబిల్ ఎక్కడుంది? ఉందా? పోనీ 7 వారాలు మొక్కుకొని పలానా స్థలంకి వెళ్ళు, ఇలా జరుగుతుంది అక్కడ బైబిల్లో ఉందా? అలాగే పోనీ ఎక్కడైనా ఉందా బైబిల్లో? పోనీ చూపించి నేను నేర్చుకుంటాను. ఎక్కడ బైబిల్లో 7 వారాలు చెయ్యి, 40 రోజులు చెయ్యి, 100 రోజులు చెయ్యి, లేదా ఇలా చెయ్యి
అలా జరుగుద్ది అని ఎక్కడ ప్రభు చెప్పలే. క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచిన ఎవరైనా ఆ క్షణం పొందుకుంటారు ఆశీర్వాదం. ఉదాహరణకి 12 సంవత్సరాలుగా రక్తస్రావంతున్న స్త్రీ ఆయన చెంగ ముట్టుకుంటే చాలు నేను స్వస్థపరచబడతా అనుకున్న ఆమె తాకగానే వెంటనే స్వస్థపరిచి పొందిందా, లేదా ఒక 40 రోజులు పొందిన తర్వాత పొందిందా? వెంటనే ఒక 40 తర్వాత చాలా రోజులు తీసుకోలేదేమి, ఒక్క రోజులో ఆమె పొందుకుంది. దేవుడు అద్భుతం చేస్తే వెంటనే జరుగుతాయి. అందరు బిగ్గరగా స్తోత్రం చెబుదాం అందరం కూడా. హల్లెలూయా. కాబట్టి పేతురు కొరకు ప్రార్థించిన తర్వాత దేవుడు తన దూతను పంపించారంట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రార్థించడం వల్ల మనకున్న బంధకాలన్నీ ఏమవుతున్నాయి? విడిపించబడతాయి. అందుకనే నేను అంటాను, కలిసి ప్రార్థన చేయండి. ఏమన్నాను గట్టిగా చెప్పాలి. కలిసి ప్రార్థన చేయడం వల్ల ఏంటి సార్ ప్రయోజనం? ఏక మనసుతో ప్రార్థించిన, మేడగదిలో ప్రార్థించిన వారికి ఏమొచ్చిందట? పరిశుద్ధాత్మను పొందుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఏక మనసు కలిగి ప్రార్థన చేసిన సమయంలో ఏమైంది? కోల్పోయిన స్థానమును మళ్ళీ భర్తీ చేయగలిగారు. ఎందుకని? ఇస్కరియోతు యూదా చనిపోతే ఆ స్థానం ఇప్పుడు ఎవరు అని చీటీ వేస్తే ఎవరిపై వచ్చింది? అది మత్తయి పేరుపై వచ్చింది. అంటే కోల్పోయిన ఏమవుతున్నాం? కోల్పోయినవన్నీ మరలా పొందుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కలిసి ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుంది? మూడవది, దూతల పరిచర్య అక్కడ దిగి వస్తుంది. హల్లెలూయా. దూతలు దిగి వచ్చి ఏం చేస్తారు? అక్కడ పరిచయం చేస్తారు. పేతురు గారికి పేతురు నిలబెట్టాడు, నడిపించారు. అక్కడ ఏమాత్రము ఎవరికి హాని లేకుండా దేవుడు వారికి అత్యద్భుతంగా కార్యం జరిగించి పేతురుని విడిపించి, వేసిన తలుపులు వేసినట్టుగా ఉన్నాయి, కానీ ఆయన వెళుతుండగా అవన్నీ తలుపు తెరవబడుతూ బయటకు వచ్చేసారు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు అంటే, పేతురు ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ స్థలానికి వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఒక చిన్నది లోపల నుంచి పేతురు స్వరం విన్నది. లోపల ఏం చేశారు? అందరూ కూడా ప్రార్థనలో బాగా నిమగ్నమైపోయి ఆయన స్వరం గుర్తించలేకపోయారు. హల్లెలూయా. సో రెండవ మాట ఏంటంటే, దేవుడు మనిషికి ప్రార్థన ద్వారా ఏమిచ్చాడు? ఆయన అధికారం ఇచ్చాడు. సంఘం ప్రార్థన చేస్తే దేవుడు పేతురు జీవితంలో తన కార్యం జరిగించి అతను ఏం చేశాడు? ఇప్పుడు ఆయన విడుదల చేస్తాడు, తన కార్యం జరిగించుకున్నాడు. సో మనలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఈరోజు మాట్లాడుతున్నదైనా నేనైనా సరే నాలో దేవుడు మాట్లాడుస్తాడు. ప్రార్థన కూడా అంతే, మీలో దేవుడు ప్రార్థన చేపిస్తాడు. ఎక్కడుందా మాట? రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 26 చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 26 చూస్తే అక్కడ ఏమని రాయబడుతుందంటే, అటువలే ఆత్మయు ఎవరు బలహీనత చూసి. ఎందుకంటే మనం కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి శరీరం సహకరించదు. మనం కొన్నిసార్లు ప్రార్థన చేయడం కూడా రాదు. నేను అంటాను, ప్రార్థన చేయాలనిపించట్లేదు చాలామందికి, అయినా ప్రార్థన చేయండి. ప్రార్థన కొరకైన ఆకలి మీ లోపల లేవట్లేదు, అయినా మోకరించండి. ఎందుకంటే ఈ మాట రాసుకోండి, ప్రార్థన చేయడం ద్వారా మీ శరీరము నలగొట్టబడుద్ది. చెప్పండి అందరి మాట. మీ ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుందంటే మీ శరీరము నలగొట్టబడుద్ది. శరీరం నలగొట్టుకోకపోతే ప్రార్థనకు ఈ శరీరమే ఆటంకంగా మారుతుంది. ఏమన్నాను? ప్రార్థన ద్వారా ఏమవుతుంది? ఈ శరీరం ఏమవుతుంది? ఇప్పుడు నలగొట్టబడుద్ది. కాసేపు టీవీ చూడాలంటే కాసేపు కాదు కదా, కొన్ని గంటలు చూస్తావు. ప్రార్థన చేయడానికి 1 నిమిషం చేయలేవు. ఎందుకని? ఈ శరీరము ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉండదు. శరీరమునకు ఆత్మకి ఎల్లప్పుడూ ఏముంటుందట? విరోధమే. ఆత్మకు శరీరమునకు, శరీరం ఆత్మకు ఏముంటుంది? ఎల్లప్పుడూ కూడా లోపలే పోరాటం ఉంటుంది. అందుకే యేసుప్రభువు ఏమన్నారు? ప్రార్థించమని గెత్సేమనే తోటలో తన శిష్యులతో చెప్తే వారు మరలా పడుకున్నారు. అప్పుడేమన్నారు ఆయన? శరీరం అయితే బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే అన్నారు. అంటే ప్రార్థన చేయడం ద్వారా ఆత్మ బలపడద్ది, శరీరము బలహీనం అవ్వచ్చు. బలహీనం అంటే అర్థం ఏంటి? నువ్వు భోజనం చేసావు, లేకపోతే మంచిగా ఆరోగ్యం పొందుకున్నావు, కానీ ప్రార్థన చేయడానికి ఆరోగ్యం ఇచ్చేది ఏం చెప్పినా ఆత్మయే.
ఆత్మ ప్రార్థన చేయడానికి వంగనిస్తుంది. నేను ఎందుకంటే బైబిల్కి రాయబడిన మాట, అటువలే ఆత్మయు మన బలహీనత చూసి, మన వీక్నెస్ చూసి, మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, చేతుల పైకి ఎత్తలేకపోతున్నాం, స్వరం రావట్లేదు, అయినా మోకరించో, జ్వరము అయినా మోకరించో, కాళ్ళెప్పులు అయినా మోకరించో, అసలు నీ ఒళ్ళు సహకరించట్లే, ఆయన నిలబడ్డావు, ప్రార్థన చేస్తూ నీ హృదయం ప్రభుకి అప్పగించుకున్నావు. అప్పుడు చేసిన మాట ఏంటంటే, అటువలే మన బలహీనత చూసి ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు ప్రభువా? పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. చెప్పండి అందరి మాట, సహాయము చేస్తాడు. హీజ్ ఏ హెల్పర్ అన్నమాట. ఆయన మనల్ని ప్రోత్సహించేవాడు. ఎవరైనా ప్రోత్సహిస్తాడు అంటే, ఇప్పుడు ఉదాహరణకి నీకు పాట పాడడం రాదు, లేదా ఒక ప్రార్థన చేయడం రాదు. ప్రార్థన అనగానే గడగడ వణికేస్తావు నువ్వు కదా, ప్రార్థన చేయడం రాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి ఆయన పుష్ చేస్తే, తోస్తూ ఉంటే, నేను అంటున్నాను, నీకు తెలియకుండానే అందరిలో కూడా నువ్వు బలముగా ప్రార్థన చేయగలవు, శక్తివంతంగా ప్రార్థన చేయగలవు. నీకెంత నీవే భయం ఏమిక నీకు ఉండదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీకు పిరికితనం ఆత్మ నీకు ఇవ్వలేదు అని నీకు గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆయన నీకేమిచ్చారట? దేవుని ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగమల ఆత్మ నీకు ఇచ్చినాయి, కానీ పిరికితనం ఆత్మ నీకు ఇవ్వలేదు. పిరికి పడ్డావంటే అర్థం ఏంటి? దేవుని విషయంలో పిరికి పడ్డావంటే నీకు ప్రార్థన శక్తి లేదు. ఎందుకంటే ప్రార్థించేవారు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు. అపోస్తలుల కార్యం చదవండి అందరూ కూడా. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31 చదవండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31 చదవండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించింది. ధైర్యముగా మాట గుర్తుపెట్టుకోండి. బోల్డ్గా ఉండాలి. ఇప్పుడు మనం బోల్డ్గా అంటే ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, పిరికిపడకూడదు. దేవుని విషయంలో అక్కడ అస్సలు పిరికిపడకూడదు. దేవుని వాక్యం బోధించడానికి పిరికిపడకూడదు, ఒక పాట పాడడానికి పిరికిపడకూడదు, వాక్యం చదవడానికి పిరికిపడకూడదు. దేవుని విషయంలో దేనికి మనం ఏమవ్వకూడదు, ఎప్పుడు కూడా పిరికితనం ఉండకూడదు. ఎందుకు ప్రభు చెప్తున్నమాట అది. అప్పుడు వారందరూ కలిసి ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట ఏమైందట? కంపించను. తర్వాత చూడండి, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే. నిజానికి నువ్వు ప్రార్థన చేస్తే నీకు శక్తి లేదు, నువ్వు ప్రార్థన చేసినా నీకు బలం రావట్లేదు. కానీ పరిశుద్ధాత్మ నిన్ను ఎప్పుడైతే ఆవరిస్తుందో, హల్లెలూయా, వెనుకను ముందును ఎప్పుడైతే ఆయన ఆవరించి ఉంటారో, ఎప్పుడు నీలో ఆయన కదలాడుతూ ఉంటారో, అప్పుడు ఎలా ఉంటావు? నీ ప్రార్థన బలముగా ప్రార్థన చేయగలం, వాక్యం కూడా ధైర్యంగా బోధించగలం. ఒక ప్రార్థన చేయమన్నా కూడా ఎలా వస్తుందో ఆ ప్రార్థన? ఎందుకంటే నువ్వు దేవునిపై ఆధారపడ్డావు. ఆయన ఆత్మలో ఉండి ప్రార్థన చేయిస్తాడు ఆయన. హల్లెలూయా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, అసలు క్రైస్తవ్యం అంటేనే, ఈ పరిచర్య అంటేనే నీలో ఉండి పరిశుద్ధాత్మ నడిపించే పరిచర్య ఇది, దేవుడు నడిపించే పరిచర్య ఇది. నీ అంత నువ్వు అన్ని వాక్యం ప్రిపేర్ అయినా కానీ ఆయన నడిపి వేరేగా ఉంటుంది. ఆయన బోధ అంత ప్రత్యేకమే, ఎప్పుడు భూ సంబంధం మాట్లాడిన దగ్గర రావు. హల్లెలూయా. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకున్నారా? ఏం చెప్పుకున్నాం? ప్రార్థనలో ఎలా ఉండాలి? మనం అందరం కూడా దేవునితో సంభాషించాలి. ఇది మొదటిది. ఏం చెప్పుకున్నాం? రెండవది ఏంటి? ప్రార్థన ద్వారా మనకి దేవుడు ఏమిచ్చారు? అధికారం ఇచ్చారు. పేతురు కోసం వారు ప్రార్థన చేయగానే వారు ఏం పొందుకున్నారు? ఇప్పుడు అధికారం ద్వారా పేతురు బయటికి వచ్చారు, దూతను పంపించబడ్డారు. హల్లెలూయా. మూడోది ఏం చెప్పుకున్నాం? ప్రార్థన ఏం పొందుకుంటాం మనం? ధైర్యం. ఈరోజు ధైర్యం నీకు లేదంటే అర్థం ఏంటి? ప్రార్థన శక్తి నీకు లేదు. ప్రార్థన శక్తి నీకు ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ నువ్వే వస్తుంది, నీలో ఏముంటుంది? ఇప్పుడు ధైర్యం ఉంటుంది, పిరికితనం పోతుంది. నేను అంటున్నానండి, మనందరిలో కూడా పిరికితనం అనేది ఎంతో కొంత ఉండదు. ఇప్పుడు ఒక పులి ఇక్కడికి వచ్చిందనుకో, మీరు ఎలా ఉంటారు? ఇప్పుడు పరిగెత్తి బజ్జి తింటాను పోవా అని చెప్పి పారిపోరా? పిరికితనం అది వేరు. కానీ కంటికి కనిపించిన సింహం ఉంది, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని తిరుగులాడుచున్నాడు. కాబట్టి ఈ లోకమందున శ్రమలే
వస్తున్నాయని మీరు ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించాలి. హల్లెలూయా. ఎక్కడుంది మాటలు నేను చెప్పేసుకుంటా పోతే మీరు అలా వింటున్నారంతే. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10 చదువుకుంటే అక్కడ అవన్నీ రాయబడతాయి. మీ తర్వాత చదువుకోండి. ఎప్పుడు చదవని వారికి ఇప్పుడు తీస్తే అలాగ ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ చూడండి, తర్వాత మాట చూద్దాం. చూడండి, ప్రార్థన ద్వారా మనము శోధనను జయించగలుగుతాం. ఏం జయించగలుగుతాం మనం? 3 ఏం చెప్పుకున్నాము? ధైర్యం పొందుకుంటాం. 4 ఏంటి? శోధన జయించగలుగుతాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం, లూకాసు సువార్త 22వ అధ్యాయము 40 వచనం చదవండి. లూకాసు సువార్త 22:40. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్టు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేద దూరం వెళ్ళి మోకాలు ఉన్నారంట. చూడండి, అంటే శోధనలో ప్రవేశించకుండా మిలికిగా మనం ఏం చేయాలి? ముందుగానే ప్రార్థన చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే శోధనలో పడిపోయిన తర్వాత, టెంప్ట్ అయిపోయిన తర్వాత, అది సెల్ ఫోన్ ద్వారానో, స్త్రీ ద్వారానో, మరొక ఏదో ద్వారానో ఏమైపోతారో పాపంలో పడిపోయిన తర్వాత అప్పుడు మొర పెట్టుకోండి. ఏమని? ప్రభువా, తప్పు అయిపోయింది ప్రభువా, క్షమించు ప్రభు అని చెప్పి. ప్రభు ఏమన్నారు? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ముందుగానే ప్రార్థన చేయండి, మెలకువగల ప్రార్థన చేయండి. సో ఇప్పటి వరకు మనం ఎన్ని వాటిలో విన్నాము? 4 ఏం చెప్పము? ఒకటి ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనము సంభాషించడం. మనం ప్రార్థన చేయాలి, అలాగే ఆయన మనతో కూడా ఆయన మాట్లాడుతారు. అదే ప్రార్థన అంటే. దానికి ఎగ్జాంపుల్ ఎవరు? చాలామంది భక్తులు ఉన్నారు, కానీ ఒకటి చూపించాను మీకు. ఎవరైనా? అబ్రహాం గారు. రెండవది ఏంటి? ప్రార్థన ద్వారా మనం ఏం పొందుకుంటాము? అధికారము. దానికి ఎగ్జాంపుల్ ఎవరు? పేతురు గారు కొరసు సంఘమంతా కలిసి చేసిన ప్రార్థన. మూడవదిగా ఏం చెప్పుకున్నాం? ప్రార్థన ద్వారా ఏం పొందుకుంటాం మనం? ధైర్యం. 4వదిగా ప్రార్థన చేయడం ద్వారా శోధనను జయించడానికి దేవుడు శక్తిని ఇస్తారు. ఇప్పుడు నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, నా వైపు చూసి జాగ్రత్తగా వినండి. మరి ప్రార్థన చేయలేకపోవడానికి ఏంటి కారణాలు? కొంతమంది ప్రార్థన చులకంగా తీసుకుంటారన్నాను కదా, అంటే ప్రార్థన విలువ గ్రహించలేకపోతారు అన్నాను కదా. దానికి ఏంటి కారణం అంటే చూడండి, మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మొదటిది, యేసు ప్రభువారు మత్తయి 13వ అధ్యాయంలో విత్తనాల గురించి మాట్లాడారు. ఆయన దేని గురించి మాట్లాడారు? ఆయన విత్తనాల గురించి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? కొన్ని విత్తనాలు జల్లితే ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. అప్పుడు ఏమైంది? ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి. మరికొన్ని విత్తనాలు ఆయన చల్లారు. అవేమైనాయి? రాతి నెలపై పడి ఎండ వేడికి ఏమైపోయినవి? కొంతకాలం ముడిచి ఎండిపోయినాయి. మరికొన్ని విత్తనాలు చల్లితే ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదల్లో పడాయి. అవి కూడా ఏమైనాయి? అవి ఎదిగాయి, కానీ ముళ్ళతో వాటిని ఏం చేసేసినాయి? అణచివేసేసినాయి. ఈ 3 రకాలలో కేవలం వాక్యం కోసం ప్రభు చెప్పారు, కానీ దాన్ని కూడా మనం అన్వయించుకుంటే ప్రార్థనకి ఆ 3 మన చేతుల్లో ఉంటాయి. దాంట్లో ఒకటి చెప్పడం, రాత్రులపై పడిన విత్తనాలు ఏమైనాట? సూర్యరశ్మి ఏమైపోయినాయి? సూర్యరశ్మికి ఎండ దెబ్బ తగలగానే మాడిపోయింది. ప్రభు రాసిన దాని గురించి. ఆ ఎండ దెబ్బ ఏంటంటే చదవ మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఏమని రాశారంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. 21వ వచనం చదువుదాం. అయితే అతనిలో ఏమి లేనందున వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తమైన శ్రమలైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడతాడు. ప్రార్థన చేయలేకపోవడం గల కారణం ఒకటి శ్రమలు. చెప్పండి ఏంటంట? శ్రమలు, శోధనలు, కష్టాలు వచ్చినాయి అనుకోండి, మీరేమవుతారు? వెంటనే అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన బాగానే చేస్తారు కదా. యోబు గురించి ఏమన్నాడు సాతానుడు? నీవు అతనికిని అతని చుట్టూ అతని కుటుంబాన్ని కంచి వేసావు కాబట్టి అతను స్తోత్రం చెప్తాడు, నిన్ను స్తుతిస్తాడు, అవన్నీ తీసేయి అన్నాడు కదా. రోజున కొన్ని శ్రమలు రాగానే ప్రభు చెప్పిన మాట అది, వాక్యము నిమిత్తమైన శ్రమలు. మీ శ్రమలు
నువ్వు ఎంత అనుభవించగలవు అంతే వస్తాయి. నువ్వు పిరికితనంతో అధైర్యంగా ఉన్న వారికి నీకు దేవుడు శ్రమలు ఇవ్వడు. నువ్వు ఎలాగో పరలోకం ప్రభు దగ్గర చేరలేవు. ప్రభువు కొరకు శ్రమలు వచ్చినప్పుడు, శ్రమలు ఎందుకు వస్తాయి చెప్పండి? శ్రమలు ఎందుకు క్రైస్తవులకు చెప్పాలి? శ్రమలు క్రైస్తవులకు ఎందుకు? అసలు శ్రమల ద్వారా విశ్వాసము బలపడుతుంది. చెప్పండి అందరి మాట ఈ మాట. శ్రమల ద్వారా మనం విశ్వాసము బలపరచబడుతుంది. యోబు గారు ఏమన్నారంటే 23వ అధ్యాయం 10వ వచనంలో, యోబు గ్రంథం 23:10 ఏమంటున్నాడంటే ఆయన, యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనంలో ఏమన్నాడు ఆయన అంటే, నేను నడిచే మార్గము దేవునికి తెలుసు, నన్ను ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడతాను. శోధన అంటే ఏంటి? మొదటి పేతురుపత్రిక 1:7 ఉన్నాడు ఆయన, నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శ్రమల వలన శుద్ధపరచబడుతుంది. సో శ్రమ ఎందుకు అంటే క్రైస్తవులకు నీ విశ్వాసము నిజమైన విశ్వాసమా, లేదా నీ విశ్వాసము శ్రమ రాగానే పడిపోయే మనిషివా అనేది తెలియపరచబడడం కోసం మన జీవితంలో శ్రమలు అనుమతించబడతాయి. హల్లెలూయా. కాబట్టి శ్రమలు వచ్చాయి కాబట్టి మనం కృంగిపోవడం అవసరం లేదు. ఎందుకంటే మాట చెప్తే వినండి, నీ దేవుణ్ణి ఎంతైతే ఎరుగుతావో దాన్ని బట్టి నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావు. ఎందుకంటే అదే యోబు గారికి ఎన్ని మాటలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి. తన భార్య కూడా ఏమంది, ఎంతకాలం యథార్థంగా ఉంటావు, నువ్వు దేవుని దూషించేసి చచ్చిపోవు కదా. అంత మాట అన్న ఆమె తన జీవితంలో ఆయన ఊపిరి వాసన కూడా అసహించుకునేది కదా. అంత బాధపడ్డాడు ఆయన. మామూలు బాధలు కాదు. నాకు తెలిసి భూమి మీద అంత బాధపడిన వ్యక్తులు ఎవరైనా ఉంటారంటే ఎవరు ఉండరు. నేను యేసుప్రభు గురించి చెప్పట్లే, ఎందుకంటే యేసుప్రభు వారు పొందిన బాధలు ఇంకెవరు పొందలేరు. ఆయన ప్రపంచం కోసం చేశాడు ఆయన. కానీ యోబు అంత భక్తుడు, మళ్ళీ సాధారణ మనిషే కదా. సో ఆయన అంటాడు అంత బాధపడిన ఆయన కూడా, ఎందుకంటే ఆ మాట చెప్పగలిగాడు, దేవునిపై నమ్మకం ఉంది కాబట్టి. ఏమన్నాడు ఆయన? యోబు గ్రంథము 19వ అధ్యాయం చూడండి అన్నమాట. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25 చదవండి. యోబు గారు ఏమన్నది సాక్ష్యం ఇచ్చాడు ఆయన, అయితే నా విమోచకుడు సజీవుడనియు, ఏమండి, తర్వాత నేను ఆయన భూమి మీద నిలుచుడనియు నేను ఎరుగుదును. నాకు తెలుసు ఆయన భూమి మీదకి వస్తాడనే విషయం నాకు తెలుసు. ఆ భూమి మీదకి వచ్చింది ఎవరు? యేసు ప్రభువు వారి గురించిన విషయం ముందుగానే ఆయన తెలుసు. ప్రవక్తల చేత దేవుడు ఎందుకు ముందుగానే మాట్లాడించాడు ఆయన. సో నీ దేవుని ఎంతైతే ఎరుగుతావో అప్పుడు నీకు అర్థమవుద్ది, ఎస్ నాకు వచ్చిన శ్రమలన్నీ కూడా చులకనవి. అందుకే పౌలు గారు ఏమన్నారు? ఇక జీవించేవాడును నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఒక పాపంలో చనిపోయాడు ఆయన. ఆయన అంటాడు, నేను పాపంలో చనిపోయాను. మనం పాపంలో చనిపోయాం, మనం తిరిగి ఆయనతో పాటు లేచి ఉన్నాం. మీరు క్రీస్తుకు లేపబడిన వారు అయితే పైన వాటిని వెతకమన్నాడు కదా. సో మనకున్న నిరీక్షణ ఏంటి? ఈ లోకం శాశ్వతమా కాదు. సో శాశ్వతం కానీ లోకము గురించి ఎంత భక్తి చేస్తున్నావు అది ఉపయోగం కాదు కదా. పైగా ప్రభు అంటారు పౌలు గారు చదివేమంటే, మీరు ఈ లోకం మట్టుకు మాత్రమే క్రీస్తుని ఎరిగి ఉన్నట్లయితే మనిషి అందరికంటే దౌర్భాగ్యులు అయి ఉంటారు అన్నాడు ఆయన. కాబట్టి మనం ఈ లోకం కోసం భక్తి చేయట్లేదు. మనం ఎవరి కోసం భక్తి చేస్తున్నాం, ఎక్కడి కోసం భక్తి చేస్తున్నాం? మన ఈ భక్తి అంతా కూడా పరలోకం, దానికోసం అడుగులేస్తున్నాం. శ్రమలు రాకుండా ఉంటాయా? సో లోకములు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. ఎందుకని? నేను ఈ లోకమును జయించి ఉన్నాను. లోకము జయించిన విజయము మన విశ్వాసము అన్నాడు. హల్లెలూయా. సో మన జీవితంలో ప్రార్థన చేయలేదు కారణం ఏంటి చెప్పనా? శ్రమలు. పోనీ శ్రమలు నువ్వు తొలగించుకోగలవా? నువ్వు తీసేసుకోగలవా? అందుకంటున్నాను నేను, శ్రమ దినము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేనికి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత పూర్వక మనం ప్రభువుకు మనం ఏం చేయాలి? మన మనవలన్నీ కూడా తెలియచేయాలి. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము మీ హృదయములకును, మీ తలంపులకును,
కావలి ఉంటుంది. మీ మనసంతా కూడా ఇబ్బందులతో ఉండి ప్రార్థన చేయడం అనేది అవ్వదు. కాబట్టి మీ మనమంతా ప్రభుకి తెలియజేసుకోవాలి. కాబట్టి ఎందుకు ప్రార్థన చేయలేకపోతారో చెప్పిన సమస్యలు శ్రమలకు. కానీ మనం ఏం చేయాలి? క్రైస్తవులుగా సమస్యలైన శ్రమలు మనం ఎలాంటివి అవన్నీ కూడా ఇవన్నీ చులకడవి. క్రైస్తవులు ఎప్పుడు కూడా శ్రమలకు మనం ఎలా ఉండాలి చెప్పండి. మనం ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి తప్ప బాధగా ఉండకూడదు. రెండో మాట భూమి చేసుకుందాం. అదేంటంటే పని ఒత్తిడి. చెప్పండి ఏంటది? పని ఒత్తిడి. బాగా బిజీ అయిపోతున్నాం మనం. ఎందుకు ప్రార్థన చేయలేకపోతా అంటే అర్థం ఏం చెప్తే చాలామంది సమయం దొరకట్లేదండి అంటారు. ఏం దొరకట్లేదు? దానియేలు గారికి ఏం దొరికింది మరి? అంతేనా? దానియేలు గారు ఎవరు? ఒక మంచి ఉద్యోగంలో ఉన్నవాడు ఆయన. ఆయన కూడా దేవుని కొరకు సమయం అని ఇచ్చాడు ఆయన. సో సమయం అందరికీ ఉంటుందండి. నువ్వు ఎంచుకోవాలి. ఎందుకంటే నువ్వు దేనికి విలువనిస్తావో దానికి సమయం ఇస్తావు నువ్వు. ఉదాహరణకి సెల్ ఫోన్ ఎక్కువ దాన్ని వాడుతామంటే అర్థం ఏంటి? సమయం అది నీకు ఇష్టం కాబట్టి ఇష్టమైన దానికి ఇష్టమైన వారికి మనం ఏమిస్తాం? ఎప్పుడు కూడా వాల్యూ ఇస్తాం. ప్రార్థనకు ఎందుకు ఇవ్వలేదు చెప్పనా? ప్రార్థన అంటే నీకు అర్థం కాలేదు. ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది నీకు అర్థమైతే తప్పకుండా ఈరోజు మొదలుకొని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ముళ్ళ పొదలపై పడిన విత్తనాలు కొంతకాలం ఎదిగి ఏమైపోయినాయి అంట? చూడండి, అక్కడ రాయబడి మత్తయి 13వ అధ్యాయంలో ఏం రాయబడి చూడండి. మత్తయి 13వ అధ్యాయం 22 చదవండి. ముళ్ళ పొదలపై విత్తబడినవాడు వాక్య వినివాడే కానీ చూడండి ఐహిక విచారములు, ధన మోసము. ఏం మోసం అది? చూడండి ధన మోహం కాదు, మోసం అది. ధన మోసము. ధన మోసం అంటే అర్థం ఏంటి? వినండి. ధన మోసం అంటే అర్థం ఏంటి? ధనము శాశ్వతం కాదని తెలుసు. ఈ ధనము మన పట్టుకెళ్తాం పరలోకంకి, పట్టుకెళ్ళమని తెలుసు. కానీ దానికోసం తాపత్రయపడతావు. దాన్ని ఒక దేవతగా, ఒక దేవుడిగా పూజిస్తున్నావు. ఒక రోజున ఆ ధనం నేను ఏం చేస్తుందట? మోసం చేస్తుంది, జాగ్రత్త అన్నాడు. ధనంతో మోసగించబడతావు. కాబట్టి మన జీవితంలో ధన మోసం అనేది ఉండకూడదు. ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక చాలా జాగ్రత్త పడమన్నాడు దేవుడైతే. దైవ సేవకులకైతే నీవైతే వీటిని విసర్జించి భక్తి చేయి అన్నాడు. అక్కడ హెచ్చరించాడైతే. కానీ విశ్వాసం అందరికి ప్రభు చెప్తున్నమాట అది. ధనం హెచ్చినను మనసు దానిపై పెట్టుకోండి. ఇది కేవలం కొంతకాలం ఉంటుంది. ధనం అనేది అవసరాలకు మాత్రమే. ధనం వద్దని కాదు సుమా, ధనం ఉండాలి. కానీ దాని మనసు నీకు ఉండకూడదు. ఎందుకంటే హృదయం ఎక్కడుండును, ధనం ఎక్కడుండును అక్కడి హృదయం ఉంటుంది. అందుకే ఇచ్చించబోక ప్రభువుతో ఉండాల్సిన స్థానము ధనానికి ఇవ్వద్దు. ఈ ధనం ఉన్నప్పుడు దగ్గర స్నేహితులు వస్తారు, ధనం ఉన్నప్పుడు బంధాలు కలుస్తాయి. ఒకసారి ధనం లేకుండా ఉండండి, ఒకసారి ఎలా ఉంటాయో చూడండి, ఒకసారి పరిస్థితి ఎలా ఉంటాయో. మన దగ్గర కనీసం ఒక్కడు కూడా దగ్గర రాడు. అది మోసం చేస్తుంది నిన్ను. అది తెలియక నీకు ఏం చేస్తున్నాడు? దానికోసం ప్రయాసపడుతుంటావు. ప్రభు అన్నారు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని వాటిపై నువ్వు ఎక్కువగా ఏం చేయొద్దు, చింతించవద్దు. అన్ని జనులు వాటిపై చింతించడం మాత్రమే కాదు, విచారంతో ఉంటారు. నీవైతే మొదట నా నీతిని, నా రాజ్యం వెతుకు, అప్పుడు అవన్నీ నీకు సమస్తం దేవుడు నీకు అనుగ్రహిస్తా. మీకేం కావాలి మీ తండ్రికి తెలియదా అన్నాడు అక్కడ ఆయన కదా. సో మీకు ధనంపై మీరు పరిగెత్తద్దు, మీరు ప్రభువు వెనక పరిగెత్తండి. ఆశీర్వాదము నీ వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ధనం వెనక నువ్వు పరిగెత్తద్దు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట నన్ను పరుండు చేయుచున్నాడు, నా శాంతికమైన జన్మలను నడిపిస్తున్నాడు. అలా ప్రార్థించిన ఆయన అంటాడు, గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయము నేను భయపడను, నీ దుడ్డి కరియు నీ దండమును నన్ను ఆదరించును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివసించదును. అక్కడ ఏమన్నాడు ఆయన? శాశ్వత జీవము మనకేమవుతుందంటే వెనకనే చిరకాలం వెంట వస్తాయంట.
ఉందలేదు అక్కడ ఆయన చిరకాలి వెంట వచ్చేదేంటి? ఆయన ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదం లేకుండా ఎంత సంపాదించినా ఏమాత్రం అది నీకు శ్రేయస్కరం కాదు. అందుకని ఆశీర్వాదం అంటే భూ సంబంధమైనవి ఒక భాగం మాత్రమే, అదే ఆశీర్వాదము కాదు. అది ఎరగకపోతే ఎలాంటి వాడు ఇప్పుడు ధనమోసము ఇవన్నీ బాగా పెట్టేసుకున్నావు. ఇటువంటి ఏం చేయలేవు, ఇప్పుడు ప్రార్థన చేయలేవు. అంటే సమయం లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయలేకపోతున్నాను. సమయం దొంగిలించబడుతుంది. ఎందుకంటే దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానముతో నడుచుకోమని ప్రభువు చెప్తే అపోది ఏం చేస్తాడు? నువ్వు ప్రార్థన చేసేంత వరకు బాగానే ఉంటాడు, ప్రార్థన చేయనంత వరకు బాగానే ఉంటాడు. నువ్వు టీవీ చూసినా, నువ్వు సెల్ ఫోన్ పట్టుకున్నా, ఎవరితోనో అపవిత్రమైన మాటలు మాట్లాడుకున్నా వాడు నిన్నేమీ చేయడు. కానీ ప్రార్థన మోకరించేటప్పుడు మాత్రం వాస్తే సోదరులను ఇంకా దానియేలు మోకరించినప్పుడే శోధన స్టార్ట్ అయినాయి. అయినా చావు కానీ తెగిస్తాను కానీ ప్రార్థన చేయండి. నేను ఆ తెగింపు ఉండగలగాలి, ఆ రోషం ఉండగలగాలి. ప్రార్థనకి భర్తగా భయపడతావు, ప్రార్థన భయపడతావా? దేవునికి భయపడతావా? కొంతమంది భర్త పిలవగానే టక్కున అన్నంలో కంచం కడిగేసి మరి వెళ్ళిపోతారు, కానీ ప్రార్థనకు భయపడరు, దేవునికి భయపడరు. ఒక విషయం చెప్పిన సాతాను భయపడంతా దేవునికి భయపడరు. ఎందుకని? సాతాను ఏమైనా చేస్తాడేమో అని ఆడిపై భయం ఉంటుంది. దేవుడు కరుణామయుడు, ప్రేమమయుడు, జాలిపడు కాబట్టి ఏమి చేయడని మనం ఏం చేస్తాం చాలాసార్లు ఆడి గురించి ఎక్కువ. సాతాను ఏం చేస్తాడో, సాతాను ఏం చేస్తాడండి నీ ముఖం. సాతాను ఏమి నిన్ను చేయలేడు. మనుషులకు భయపడకుడి, మనిషి ఆత్మను నరకములు వేయగల దేవునికి మిక్కిలి భయపడండి, దేవునికి భయపడండి. మనం చేసేది ఏంటంటే ఎక్కువ ఆడి గురించి ఎందుకు ఆలోచన, వాడిని పెట్టి టార్గెట్ వేస్తాడు. ఒక మాట చెప్తున్న మాట ఈ మాట ముగించేసుకుని చూడండి, ఈ మాట వినండి జాగ్రత్తగా. అదేంటంటే నువ్వు ప్రార్థన చేయడం స్టార్ట్ చేసినప్పుడు నీకు ఎందుకు శోధనలు వస్తున్నాయి? ఎందుకంటే జవాబుడు వాడు అలాగే ఆపలేడు. ఏమన్నాను? ప్రార్థనకి జవాబు వాడు ఎలాగను ఆపలేడు, కానీ ప్రార్థించకుండా మాత్రం ఆపగలడు. ఎలాగా? ఒక సెల్ ఫోన్ రాగానో నువ్వు ప్రార్థించేద్దాం అనుకుంటావు, ఆ టైంలో ఫోన్ రావచ్చు. ప్రార్థిద్దాం అనుకుంటావు, ఎవరు చుట్టాలు రావచ్చు ఇంట్లోకి. ప్రార్థిద్దాం అనుకుంటావు, ఏదో శోధన రావచ్చు. నిన్ను నీ సమయాన్ని ప్రార్థన చేయకుండా ఆపడం అనేది వాడు ప్రయత్నం. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితం మార్చుకుని పరలోకం చేరతావు కాబట్టి. నువ్వు వాక్యం చదివి బలపడతావు కాబట్టి వాక్యం చదవనివాడు నిన్నాడు. సో నీ జీవితం పూర్తిగా నాశనం చేయడానికి వాడు ఏం చేస్తాడు నీ జీవితంలోని అంటే నిన్ను ఏదో ప్రభు దగ్గరికి, ప్రభు కోసం బ్రతకకుండా ఆపుతాడు. నిన్ను ఏం చేయగలగాలి? ఒక తెగింపుని ఉండగలగాలి. ఆ తెగింపు ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో నువ్వు తప్పకుండా ప్రభువుతో సాన్నిధ్యం చేయగలుగుతావు. కాబట్టి నేను చెప్తున్నాను, ఆనాడు దానియేలు కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఆపడం ప్రయత్నం చేశాడు సాతానుడు, యుద్ధము కూడా చేశాడు. కానీ జవాబు దోత ఏమన్నారంటే మొదటి రోజే నీ మనసు దేవుని ఎదుట పెట్టినప్పుడే నీ జవాబు వచ్చింది, కానీ వాడు ఆపడని చెప్తున్నాడు కదా. సో సాతాను ఏం చేస్తాడు? నీ జవాబు రాకుండా ఆపలేడు, కానీ నిన్ను ఆపగలడు, ప్రయత్నం చేస్తాడు. మరి ఏం చేయాలి? ప్రార్థనకు వస్తున్న శోధనలన్నీ కూడా ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేయాలని అనుకోకపోయినా ప్రార్థన చేయి. ఆకలి వేయట్లేదు అన్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు హాస్పిటల్కి వెళ్తామో లేదా? ఒక 5 days 4 days నీకు అక్కడ ఆకలి వేయట్లేదండి, ఒక ఇడ్లీ తింటున్నావు, అయినా ఆకలి చచ్చిపోతుంది. అప్పుడు ఏం చేస్తాను? వెంటనే హాస్పిటల్కి వెళ్తావు లేదా? అంతకన్నా ప్రమాదం. వాక్యం వింటున్నా నీకు రావట్లేదు బలం, ప్రార్థన చేస్తున్నా నువ్వు శక్తిని పొందుకోలేకపోతున్నావు అంటే అర్థమేంటి? ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నావు, ఎక్కువ ప్రభుత్వం గడపలేకపోతున్నావు అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో రోగముతో ఉన్నావు. మరేం చేయాలి ఇప్పుడు? నువ్వు మోకలి ప్రభు దగ్గర కన్నెర కాచో, నువ్వు దేవుడు సహాయం చేయను గాక. మన దేవుడు అలాంటి వాడు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఆలకిస్తాడు. ఆయన నువ్వు చేస్తున్న పని ఏంటంటే నువ్వు ప్రార్థన అంటే చులకనగా తీసుకున్నావు, చులకనగా తీసుకోవద్దు. ప్రభువు రాక దగ్గర పడుతున్న సమయం ఇది. ప్రార్థన చేయడం ద్వారా ఏం పొందుకుంటావంటే దేవుడు మనుషులు అక్కడ దగ్గర పడుతున్నప్పుడు శక్తి బలం పొందుకొని ప్రభు తెత్తబడి గుంపులో ఉంటావు. ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి, ప్రార్థన చేసుకుందాం, మోకరించుకుందాం. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించుండగాక. అందరం మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం.